ఆప్కి అదాలత్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ మీద ఆరోపించబడ్డ తరువాతి ఆరోపణ ఏంటంటే ఆయన పార్టీ నాయకుడు కేజ్రీవాల్ నమ్మకాన్ని కోల్పోయారు అని. ఇప్పుడు మీకు కేజ్రీవాల్ పాత మిత్రుడు, మీరు ఎంతో పోరాటం చేశారు, మీరు పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎలక్షన్స్ అన్నిటికీ మీరెంతో సహాయపడతారు, మీరు ప్రముఖమైన వ్యక్తి, ప్రజలకు మీరెంతో కావలసినవారు, ఇంకా సోషల్ మీడియాలో మీకెంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. అయితే ఏదో ఒక కారణం ఉంటుంది కదా అరవింద్ కేజ్రీవాల్ మిమ్మల్ని రాజ్యసభకు పంపకూడదనడానికి. ఇవే కారణాలు. ఇంకేం కారణం ఉంటుంది చెప్పండి? వాళ్ళ అవసరాని కోసం నన్ను వాడుకున్నారు. ఇప్పుడు మీ అవసరాలు మారిపోయాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆయన డబ్బులు తీసుకొస్తారు, దానికి లెక్క చూపిస్తారు అని. మేము వర్కర్స్ని తీసుకొస్తాం, కానీ ఏ పార్టీ ముఖ్యమో వాళ్ళే నిర్ణయిస్తారు. దీనికోసం మేం బాధపడం. ఒకవేళ మీరాజీ పోయినా, ఆయన పోయినా, ఈయన పోయినా, ఎవరు పోయినా, అది కాకుండా మామూలు వర్కర్స్ పోయినా, నాలాగా మాట్లాడేవాళ్ళు చాలా తెలివైన వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు అసలు నోరు తెరవలేకపోయారు. కుమార్ ఎందుకు అలా మాట్లాడారు, ఏంటి సమస్య అని అడగలేకపోయారు. నేను గత ఎన్సీలో కూడా మాట్లాడాను. నాకు ఎలాంటి పదవి దొరకపోయినా నేను విశ్వాసంగా ఉంటాను, ఎందుకంటే నేను పార్టీకి అవసరం. కానీ వీళ్ళకెందుకు సమాధానం చెప్పాలి? వీళ్ళు ఒక 2G. గుప్తాజీ దగ్గర ఏం మాట్లాడతారు? జస్టిఫికేషన్ చేస్తూ ఉండండి, తర్వాత చెప్తూ ఉండండి. కానీ గతం మీరు పడుకున్నప్పుడు మిమ్మల్ని లేపుతుంది. ఇంకో విషయం, జస్టిఫికేషన్లో ఆయన ఇలా అన్నారు, గుప్తాజీ హర్యానాలో ఎంతో పాపులర్, హర్యానాలో 16% వైష్ణవుల ఓట్లున్నాయి. సార్, మొదటి విషయం ఏంటంటే దీని గురించి మాట్లాడడం చాలా తప్పు. ఎన్ని % వైష్ణవ ఓట్లు ఉన్నాయి, దళిత్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, మైనారిటీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, దీన్ని ఎలాగైనా పగలగొట్టాలి. తర్వాత ఇంకో విషయం నేను విన్నాను, రిపోర్టర్స్ అన్నారు హర్యానాలో ఆయన గెలుస్తారు అని. ఇది మా నాయకుడికి చాలా అవమానం. అరవింద్ కేజ్రీవాల్ హర్యానాకి చెందినవాడు. ఇప్పుడు అక్కడ కూడా గెలవలేక నీరసపడిపోయారా ఏంటి? బయట నుంచి తీసుకొస్తున్నారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళని నమ్మకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళని మనం నమ్ముతున్నాం. ఇలాంటి విషయాలు ఏ వర్కర్స్ అన్నా అది మా నాయకుడికి అవమానమే. ఆయన హర్యానాలో ఉన్నవారు, శివునికాకి చెందినవాడు, వాళ్లే గెలిపిస్తారు. ఇంకేం ప్రాబ్లం? ఎందుకు ఒక అబద్ధాన్ని దాచడానికి అబద్ధం మీద అబద్ధం చెప్పడం? మీరే చెప్పండి. కానీ మీరు ఇది కూడా ఒకటన్నారు, మీ దగ్గర అరవింద్ కేజ్రీవాల్ ఎలా కన్విన్స్ చేశారని. చంపుతాను గాని నిన్ను హీరో అవ్వనివ్వను అని. ఇది ఆయన దగ్గర ఎటువంటి టెక్నిక్? లేదు, అదేంటంటే ఒక నేషన్ వీడియో చూసి చాలా కోప్పడ్డారు. అప్పుడే ఇలా అన్నారు. క్షమాపణ అడిగారు, కానీ మనీష్ అయితే వచ్చి ఏం చెప్పలేదు అన్నారు. ఆ తర్వాత నిన్న గోపాల్జీ అన్నారు, ఆ వీడియోని డెలీట్ చేయాలి అన్నారు. ఆ వీడియో చేసి చాలా నష్టం జరిగింది అన్నారు. కాశ్మీర్లో నేను ఫైట్ చేస్తున్నప్పుడు ఒక వీడియో తీశారు. ఆ వీడియోలో నేను క్రైమ్ గురించి ఒక మాట అన్నాను. ఆ తర్వాత రిషికేశ్లో ఆ మాట అన్న తర్వాత దాన్ని అప్లోడ్ చేశారు. ఆ తర్వాత పొద్దున్న ఈ వీడియో చాలా గందరగోళం అయిందా అన్నారు. చాలా అద్భుతమైన వీడియో, అందరూ చూశారు. ఉన్న వాళ్ళు అందరూ ట్వీట్ చేశారు. అందరూ చాలా బాగా పొగిడారు, నేషనల్ పేజీలో వచ్చింది. కానీ ఇప్పుడు నేను తప్పు చేశాను అంటున్నారు. మీరే చెప్పండి, అప్పుడు చేసింది తప్ప, ఇప్పుడు చేసింది తప్ప? మీరే నిర్ణయం చెప్పండి. నేను అప్పుడే అన్నాను, దీనికోసం నా దగ్గర క్షమాపణ అడిగినప్పుడు నేనేమన్నానంటే, ముందు నాకు దేశం, తర్వాత వీరులు, తర్వాత నాయకుడు, వర్కర్స్, ఆ తర్వాతే నేను. ఎప్పుడూ ఈ విషయాన్ని నేను మర్చిపోను. నేను ఈ మంచి మాటలను వీరుల కోసం చెప్పాను. 200-300 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్లో ఒక్క పేజీలో ఒక లైన్ అయినా నా గురించి వస్తే అప్పుడు ఈ వీడియోను చూసి ప్రజలు గర్వపడతారు. అన్నిటినీ ఆయన భరించారు, ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు అని అనుకుంటారు. ఆ తర్వాత ఈ ప్రజలకి నేను ఒక నమ్మకాన్ని ఇస్తాను, మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటాను. అంటే బాగా అర్థం చేసుకోండి, ఈ దేశం కోసం ఎవరినైనా నేను ఎదిరిస్తాను. దీంట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. కానీ ఇది నిజం. ఎంసీడీ ఎలక్షన్స్ కి ముందు మీరు వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ప్రశ్నలపై మౌనం వహించారని. లేదు, అలా చెప్పలేదు. ఏం చెప్పానంటే, ఇలాంటి విషయం మీద మీరు రాజకీయం చేస్తారు అని. ఆ తర్వాత ఈ విషయం కూడా చెప్పాను, కాశ్మీర్లో వీరులకి సమస్య వచ్చినప్పుడు అడుగుతారు అన్నాను. ఎంతో క్రైమ్తో రాజకీయం చేస్తున్నారు. తర్వాత మన ఇంట్లో జరిగే క్రైమ్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అది సరేనా అని విచారణ జరపాలి. న్యాయస్థానం, సిబిఐ అందరూ విచారిస్తారు. కానీ మీరు ఏం మాట్లాడకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. ప్రశ్నల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ప్రశ్నల వల్లే మీరు ఇక్కడికి వచ్చారు. ఎవరు వద్దన్నా కాదన్నా అన్నిటినీ మేము భరిస్తాం. మేము ప్రశ్నలు అడిగేది వాళ్ళకి నచ్చలేదు. వీళ్ళెవరు మమ్మల్ని అడగడానికి? హూ ద పీపుల్ ఆఫ్ ఇండియా. తర్వాత మేము అడిగాం, మీరెవరు? మేము ఎన్నుకున్న వాళ్ళం కదా, అప్పుడు మేము చెప్పింది మీరు వినాలి అన్నాం. ఇదంతా చాలా తప్పు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట అంటున్నారు. కానీ మిమ్మల్ని అడుగుతున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ అదేంటంటే ఢిల్లీలో ఎంసీడీ ఎలక్షన్స్ లో ఓడిపోయిందని.
ఒకవేళ అంత పెద్ద నాయకుడు అయి ఉంటే నేను ఢిల్లీలో ఉంటే గెలుస్తారు ఓడిపోతారు అంటే వాళ్ళు నాకు విలువ ఇవ్వాలి, పార్టీ ప్రజలు కూడా నన్ను పొగడాలి. మీరు ఏమంటున్నారు? కుమార విశ్వాస్ అంత ముఖ్యమైన వాళ్ళని నాకు అనిపించలేదు. నా వల్ల ఓడిపోలేదు, చాలా మంది వర్కర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ మధ్యలో ఏదో సమస్య ఉంది. అయితే మీరు పంజాబ్ ప్రచారానికి వెళ్ళలేదు, గోవా ప్రచారానికి వెళ్ళలేదు, అక్కడ ఓడింది. పంజాబ్లో నేను మత్తుకు విరోధంగా పాట రాశాను. నా మీద కేసు వేశారు, నన్ను పిలిచారు. తర్వాత 4-5 సార్లు నన్ను వదిలేయండి అని వాళ్ళని అడిగాను. వాళ్ళు దానికి ఒప్పుకోకుండా ఏమన్నారంటే వాళ్ళు ఒక ఫెనెటిక్ మూవ్మెంట్, వాళ్ళు మీ మీద కోపంగా ఉన్నారు అని. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి చూసినా నా షో బయట 15 మంది ఈ హిందుస్థాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే కుమార విశ్వాస్ ఓడిపోవాలి ఓడిపోవాలి అని. ఇది వినడానికే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇండియాని ఎదిరించే వాళ్ళు నన్ను కూడా ఎదిరిస్తారు. ఇంతకన్నా పెద్ద సంతోషం ఏముంటుంది సార్? ఇది చాలా గర్వపడే విషయం. ఆ తర్వాత నన్ను అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. నేను గోవా వెళ్ళినప్పుడు ఏమన్నారంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయమన్నారు. అది కూడా నేను చేశాను. చూడండి, ఇప్పుడు మీ పార్టీయే మీకు ఎగనిస్ట్ గా ఉంది. లేదు సార్, లేదు. సానక్ నన్ను పిలిచి మగత్ ఒక మంత్రి దండా అన్నారు. అంటే మగత్కి విరోధంగా చేస్తున్నాను అని. అప్పుడు ఆయన ప్రథమ మంత్రి దగ్గర ఒక విషయం అన్నారు. మంత్రి గారు, మీరు ముఖ్యంగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ వంశం మగత్ కాదు. మేము 2-3 ఆమ్ ఆద్మీ పార్టీ కానే కాదు. ఆ పార్టీలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, మీకోసం వేచి ఉన్నారు అన్నాం. సో నాకు విరోధంగా 2-3 ప్రయోగాలు చేస్తున్నారు అంటే పార్టీ ప్రజలు మిగతా వాళ్ళని జీ అంటారు, నన్ను కుమారవేల్ అని పిలుస్తారు. ఇదే సార్ నా యొక్క గొప్ప బలం అని చెప్తాను. అయితే మీరే ఈ విషయం చెప్తారు, అభిమన్యుల్లా చంపుతారు అని. అవును, ఒక వీరుణ్ణి చుట్టిముట్టేసి ఒక్కసారి ఒక మాట, ఇంకోసారి ఇంకో మాట అంటే అఫిడఫీ ముందు రెడీ చేస్తారు, పిఎఫ్ఈ ఇంకోసారి రెడీ చేస్తారు. ప్రజలకు అనుమానం వస్తుంది. కానీ చూడండి, అభిమన్యు పోరాటానికి వెళ్ళడానికి ముందు అందరి కాళ్ళని నమస్కరించాడు. అందరూ ఏమన్నారంటే అందరూ గెలుపు నీదే అన్నారు. తర్వాత మామ కృష్ణుడి కాళ్ళని ముట్టుకున్నప్పుడు యశోషి బావా అన్నారు. అభిమన్యు అమ్మగారు బాధపడ్డారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ద్రౌపది కృష్ణుడిని అడిగారు, మీరు మా మిత్రుడికి గెలుపు మీదే అని చెప్పలేదే అన్నారు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే గెలుపు ఓటమి సహజమే అన్నారు. కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు. యష్ ఎప్పుడు అమరర్ అవుతాడు. నా అల్లుడు గెలుస్తాడా ఓడిపోతాడా నాకు తెలీదు, కానీ మహాభారతంలో గొప్ప వ్యక్తిగా వాడే నిలబడతాడు. వాడు గెలుస్తాడో ఓడిపోతాడో నాకు తెలీదు, కానీ న్యాయం కోసం పోరాడే నా యష్ స్వర్ణ రాతలతో రాస్తారు. నాకు, నా పేరెంట్స్కి, వర్కర్స్కి అది ఎంతో గౌరవంగా ఉంటుంది. కానీ ఇదే నిజం. అరవింద్ కేజ్రీవాల్ ఆయన మిమ్మల్ని ఎంతగా గౌరవించారు, ఎంతవరకు మిమ్మల్ని తీసుకొచ్చారు, క్యాంపెయినింగ్ చేసే అవకాశం మీకిచ్చారు. అయితే మీరు ఆయనకి అపోజిషన్గా మాట్లాడడం జరిగింది. ఆయన్ని సర్జికల్ స్ట్రైక్ ఆధారం అడిగారు, ఇంకా సర్జికల్ స్ట్రైక్ ని గ్లోరిఫై చేశారు. సార్, మీకు ముందే చెప్పాను అది ఒక అన్వాంటెడ్ వీడియో అని. నేను దాన్ని ఒప్పుకోలేదు, అందువల్ల చాలా మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పుడు విషయం బయటపడినందువల్ల నేను ఈ విషయాన్ని చెప్తాను. నేను ఒక్కడిని మాత్రమే ఆయన్ని అరవింద్ అని పేరు పెట్టి పిలుస్తాను. అప్పుడు ఆర్గ్యుమెంట్ ఎక్కువ అయినప్పుడు ఆయన ఏమన్నారంటే ఏవైనా చెప్పాలనుకుంటే నువ్వు చెప్పు అన్నారు. నేను మాట్లాడను అన్నాను. అది తప్పు అన్నారు. ఆయన మనసులో వేరేదో ఉంది. నేను కంట్లో నీళ్లు పెట్టుకుని ఇవన్నీ వద్దు అన్నాను. ఇది పాకిస్తాన్ ఫ్రంట్ పేజీలో ప్రింట్ చేయాలి అన్నాను. ఎవరూ వినలేదు. నేను ఇది వీరులు బలం అన్నాను. లేదు, ఇవన్నీ సరి అయిపోతుంది అన్నారు. ఇదే జరిగింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇలాంటి కోపం ఉంటే నేను యుద్ధం కలగజేసేవాడిని కాదు. కానీ ఏ తల్లి అయితే తన కొడుకుని యుద్ధానికి పంపిస్తుందో, ఏ సుమంగలో ఏ చెల్లులో వాళ్ళ మనుషుల్ని పంపిస్తున్నారో, ఏ వీరుడైతే విరోధుల్ని అంతం చేస్తున్నాడో, వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక ఇది రాజకీయం అనిపిస్తే వాళ్ళందరికీ మా గురించి తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు మా గురించి ఏమనుకుంటారు? చూడండి, మీటింగ్లో ఈ విషయంగా మేము చాలాసార్లు తిట్లు తిన్నాం. నేనేం చేయగలను? వీరులకి మంచి పాటల్ని అందించే వ్యక్తిని. అది మాత్రమే కాకుండా కార్గిల్కి వెళ్ళి వీరులకి మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాను. ఈ విషయం కూడా అసలు మాట్లాడకపోతే నేనేమి తప్పుగా చెప్పట్లేదు. వాళ్ళు శత్రువులు కాదు, మీ మిత్రులు. మీకు దేశం మీద ప్రేమ ఉంటే అది ప్రజల కోసం ఉండాలి. మీరు దేశానికి అగెన్స్ట్గా ప్రవర్తిస్తున్నారని ఎలా చెప్పగలరు? కానీ దీనివల్ల నాకు చాలా నష్టం జరిగింది. లేదు, ఒక్కోసారి యాక్సిడెంట్లో కాపాడినా వాళ్ళు చనిపోతారు. రోడ్లో నడిచి వెళ్లే వాళ్ళు తప్పించుకుంటారు, కానీ మీరు చనిపోతారు. అయితే ఇది సర్జికల్ స్ట్రైక్ ఉదాహరణ మాత్రమే కాదు. ఈవీఎం మిషన్. అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే ఒకవేళ ఓడిపోతే ఈవీఎం మిషన్ వల్లే ఓడిపోతామని. అలా ఓడిపోతే ఈవీఎం మిషన్ ని చెక్ చేయాలి. అయితే మీరు ఈవీఎం మిషన్ గురించి ఏం మాట్లాడారు? నేనెలా చెప్పకుండా ఉంటాను? నేను చెప్పాను, నా మిత్రులు కూడా చెప్పారు. అంటే నా తమ్ముడు
ఎప్పుడూ ఇదే అంటుంటాం. మేము ఎప్పుడైనా ఓడిపోతే దాన్ని కరెక్ట్గా చెక్ చేయాలి అంటుంటాం. అంటే ఎలక్షన్ కమిషన్లో రిపోర్ట్ చేయాలి, కోర్టులో కేసు వేయాలి. కానీ వేరే కారణాల వల్ల మేము ఓడిపోయాం. దాని గురించి మాట్లాడాం. అంతగా ఏం జరిగిందని నేను పార్టీని ప్రారంభించి నేను ఛానల్కి వెళ్ళినప్పుడు అక్కడ టచ్అప్ చేసే పిల్లల్లో ఒక అమ్మాయి నన్ను చూసి ఏడ్చింది. నేను ఏమైందమ్మా అని అడిగాను. అప్పుడు ఆమె మిమ్మల్ని చూసింది చాలా సంతోషం అంది. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ప్రజలు నవ్వడం మిగతా విషయాలు ఆపేశారు. అప్పుడు మనం కూడా ఆలోచించాలి కదా, మనం ఎవరు, ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం. అందరూ ఈ సమస్య గురించి మాట్లాడితే బాగుంటుంది. మేము మాట్లాడడానికి పిలిస్తే అందరూ బాగుంటుంది అంటారు. మేము అన్ని చోట్ల గెలిచాం, చాలా చోట్ల గెలిచాం అంటారు. చూడండి, కానీ ఇవన్నీ చాలా తప్పు. వర్కర్స్ ఎన్ని రోజులు భ్రమతో ఉంటారు. అంతా బాగానే జరుగుతుందని మీరే కదా అన్నారు. ఇప్పుడు కపిల్ మిశ్రా నింద వేస్తారు. అదేంటంటే అరవింద్ కేజ్రీవాల్ 2 కోట్లు తీసుకోవడం చూశారని. ఆయన దానికి సంబంధించిన ఆధారం ఇచ్చారు. అయితే మీరు చెప్పింది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ పాలు లాంటివారు, అలాంటివారు కాదు సార్, అన్నారు. నేను ఈ రోజుకి చెప్తున్నాను, మిగతా వాళ్ళ మీద నింద మోపకూడదు అని. ఇప్పుడు చూశారంటే ఒక 7 నెలలకి ముందు కతన్ పెళ్లి దగ్గర నుంచి ఇది ప్రారంభించింది. అప్పుడు మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకటి హలాల్, ఇంకోటి వేరొకటి. ఇంకోటి ఏంటంటే గొంతు కోసేది, దానికి ద్రోహం అంటారు. అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుని ఒకరి చేత ఇది చెప్పించారు. అంటే కుమార విశ్వాస్ 40 కోట్ల తెలీదు. వాళ్ళు ఈ నిందని మోపారు. ఇవన్నీ బయటికి తీయమని బెదిరించారు. ఇంతవరకు అది ఏదీ ప్రూవ్ కాలేదు, అన్నిటినీ తీసుకున్నారు. నేను పిఎస్సికి రాశాను, 3 విషయాలు రాశాను. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే నన్ను తీసేయండి, ఒకవేళ వాళ్ళు చెప్పింది తప్పైతే వాళ్ళని తీసేయండి. అంటే ఒక పార్టీని కాపాడాలంటే, ఒక ముస్లిం వ్యక్తిని కాపాడాలంటే ఆయన నాకన్నా 7 ఏళ్లు చిన్నోడు. పిఎస్సి చేసి చెప్పమనండి, కుమార విశ్వాస్ పెద్ద నాయకుడు, నన్ను క్షమించండి అని. పోనీ తమ్ముడు కదా అని నేను క్షమిస్తాను. ఈ 3 విషయాలు మీరు చేయలేదు, కానీ మీరు కత్తి తీసుకుని వెన్నుపూట పొడుస్తున్నారు. ఆఖరికి మీ ఇమేజే దెబ్బతింది. తర్వాత ఒకవేళ ఎవరైనా చెప్పారంటే, నేను పేరు చెప్పను, ఒకవేళ చాలా డబ్బులు తీసుకుంటే మీ దగ్గర సాక్షి గాని ఎవిడెన్స్ గాని ఉంటే తీసుకురండి. మీ గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు. కానీ కపిల్ మిశ్రా కేజ్రీవాల్ మీద నింద వేసినప్పుడు ప్రజలకి ఇలా అనిపించింది, అదేంటంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఇలా చెప్పారు అని. కానీ మీరు ఆ సమయంలో దాన్ని డిఫెండ్ చేశారు. కేజ్రీవాల్ కి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. సార్, నేను ఎప్పుడూ స్తంభంలా నిలబడ్డాను, కానీ రాజా వచ్చిన తర్వాత అది పగిలిపోతుందని నేను అనుకోలేదు. సార్, నేను ముందు నుంచి స్తంభంలా నిలబడ్డాను. తర్వాత ఇలా అన్నాను, ఎప్పుడూ ఇలాగే అంటాను, ఏమున్నా సాక్షులతో రండి అని. చూడండి, ఇందులో కోట్ల మంది ప్రజల నమ్మకం ఉంది. మీరు రోజుకు ఒక మాట అనడానికి అదేమీ ఆట కాదు. నేను ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటాను, ఈ షోకు వచ్చినప్పుడు ప్రజలే అన్ని విషయాలు తెలుసుకుంటారు అని. కానీ ఇవన్నీ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్కి పేరెంట్స్ పిల్లల్ని పాలిటిక్స్కి పంపించరు. అన్ని విషయాలు జరుగుతూ ఉంటుంది. ఫ్రాడ్ చేసి ఈ దేశాన్నే కొల్లగొడతారు. ఆ తర్వాత ఏమంటారంటే, రాజకీయాలకు వచ్చిన తర్వాత అన్నిటినీ దోచేసుకుంటారు అంటారు. అది ఎప్పటికీ ఈ దేశం క్షమించదు. నేను విలేజ్కి వెళ్ళి నా పనులు చూసుకుంటాను, డైలీ రాత్రి ప్రోగ్రాం చేస్తాను, అక్కడెక్కడ వెళ్తూ ఉంటాను. అన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది మినిస్టర్లు అవుతారు, బంగారం కొంటారు, ఇల్లు కొంటారు. కానీ ఎవరైతే చెమట ఊర్చి కష్టపడ్డారో, క్యాప్ వేసుకుని తిట్లు తిన్నారో, తిరిగారో, ప్రజలు అడుగుతారు, ఏంటయ్యా నీ పాలిటిక్స్ ఎలా జరుగుతుంది అని. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కళలేంటి? అందుకనే ఈ ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ మాటలు కూడా కొంచెం వినండి. అదే వర్కర్ ప్రశ్న అడుగుతారు, అది మీడియాలో తెలుస్తుంది. గుప్తాజీ దగ్గర 50 కోట్లు తీసుకున్నారు రాజ్యసభ సీటు కోసం అని. అది నిజమేనా? నేను అలాంటి విషయాలు చెప్పను, నన్ను క్షమించండి. నా దగ్గర డబ్బులు లేవు. కానీ తప్పకుండా ఆయన ఇలా అడిగారు. చూడండి, ఆయన మనసులో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత నిన్న ఆయన్ని చూసినప్పుడు నామినేషన్ వేస్తూ ఉన్నాడు, ఒంటరిగానే ఉన్నాడు. నేను నా దారి చూసుకుని వెళ్ళిపోయాను. మెంబర్స్ కూడా నాతో పాటే వచ్చారు. ఆ తర్వాత చూశారంటే ఢిల్లీ పోలీసు మమ్మల్ని పట్టుకున్నారు. మేము సోనియా గారి ఇంటికి కొన్ని విషయాల కోసం వెళ్ళాం. ఢిల్లీ పోలీసు ఉదయం 7 గంటలకి మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంటే న్యూ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఒక 4000 మంది భారత మాతాకి జే అంటూ ఉన్నారు. ఆ పట్టుదలతోనే వెళ్ళాం. ఇప్పుడు చూశారంటే గుప్తాజీ ర్యాలీకి వెళ్తారు, మాట్లాడతారు. అక్కడ రాజ్యసభలో బీజేపీ అందరినీ అల్లకల్లోలం చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళని కూడా వదిలిపెట్టరు. ఆ తర్వాత ఈ దేశం మొత్తం చెప్తుంది, భయంకరమైన మనిషిని ఎన్నుకున్నారని. లండన్లో తప్పిపోయిన కోహినూర్ ఇక్కడే ఉంది అంటారు. సో అవును, అలాగే అంటారు. అయితే సుశీల్ గుప్తా మీకు హెచ్చరిక చేశారు, మీరు కంట్రోల్లో ఉండాలి, ప్రశాంతంగా మాట్లాడాలని. ఇప్పుడు మా తలరాత ఇదే. ఎముక తింటున్న కుక్క సింహాన్ని చూసి అరిచింది.
దీనికి మనం ఏం చేయలేము. ఇది కూడా చూడాలని రాసిపెట్టుంది. ఇప్పుడు ప్రజల మాటలు విందాం. మీరు సార్, నా ప్రశ్న చాలా చిన్నది. మీరు ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు మీరు చాలా చూసుంటారు. ఇంతకు ముందు మీరు కష్టపడిందంతా వేస్ట్ అయిపోయిందనిపించలేదా? మీరు మాట్లాడేది చూసేటప్పుడు నాకేమనిపించిందంటే ఖచ్చితంగా మీరు దేశానికి మంచి దారి చూపిస్తారని. ఒకవేళ మీరు ఇండిపెండెంటా, ఈ విధంగా అద్భుతమైన మోటివేషన్ గురువుగా మన దేశానికి మీరు ఒక మంచి వార్తలు చెప్తే మేము వినబోతున్నాం. చూడండి, నేను ఏది ప్లాన్ చేయడం లేదు. నాకు అనిపించిందే నేను చేస్తాను. నేనేం చెప్తున్నానంటే చాణక్య పాఠం తీసినా పిల్లలకి మంచే జరుగుతుంది. చంద్రగుప్త లాంటి వాళ్ళని తయారు చేసినా ఈ దేశానికి మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఈ దేశానికే చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒక చిన్న కబీర్ భాగం ఉంటుంది కదా, అది నా ఒంట్లో ఉంది. అది చాలా రోజులుగా ఉంది. क्योंकि वे बोले दरबार सजाओ, वे बोले जयकार लगाओ, वे बोले हम जितना बोले तुम केवल उतना दोहराओ। वाणी पर इतना अंकुश कैसे सहते, वाणी पर इतना अंकुश कैसे सहते, हम कबीर के वंशज चुप कैसे रहते, हम कबीर के वंशज चुप कहते रहते। हमने कहा अभी मत बदलो, दुनिया की आशाएं हम हैं, वे बोले अब तो सत्ता की वरदाई भाषाएं हम हैं। हमने कहा व्यर्थ मत बोलो, गूंगों की भाषाएं हम हैं, वे बोले बस शोर मचाओ, इसी शोर से आए हम हैं। इतने कोलाहल में मन की क्या कहते, రేడియోలో కూడా చెప్పలేకపోయారు. इतने कोलाहल में मन की क्या कहते, हम कबीर के वंशज चुप कैसे रहते, हम दिनकर के वंशज चुप कैसे रहते हैं, महाप्राण के वंशज चुप कैसे रहते। అందుకని మేము ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం.